నీ శోష విని పిలిచిన బోధపడుతుందా నీలాంటి కర్ణులకి భూమి మీద అసలు కొరతుంటుందా లాలీజో అమ్మ ఒడి లేదు అని ఏడవకు నాన్న ఇక రాడు అని విసురుతారనని వీధిలోకి హరివీయుని ప్రేమానే ప్రమిదలో ఎదిగే వెన్నెల దివ్వెని చేతులనే విదిలించి వదిలేశారే గాలికి అరే కంటి రెప్పలే కంటి పాపని కాటేస్తే ఏ మందుతో నయం చెయ్యగలం లాలీజో అమ్మ ఒడి లేదు అని ఏడవకు నాన్న ఇక రాడని తల్లి చెట్టుకి తండ్రి వేరుకి మధ్య నలిగిన భూమిది ముళ్ళ కంచెలు చిక్కుకుంటే దిక్కుతోచగా ఉన్నది కోరికతో కొవ్వెక్కి తొందరపాటు చెయ్యకి ప్రతిఫలమే ఇది అంటూ రుజువే చూపిన నిజమిది వెక్కెక్కి ఏడ్చిన తిరిగినారు లేని వాళ్ళు చేరి ఒక్కటే రెండు కళ్ళలో కన్నీళ్ళు లాలీజో అమ్మ ఒడి లేదు అని ఏడవకు నాన్న ఇక రాడు అని నా పాపమేంటి శాపమేంటి అని లోకాన్ని నిలదీసి అడిగినా నీకు చెప్పదే సత్యాన్ని మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఊహ కూడా తెలియని ఇలాంటి అనాథ పిల్లలు ఎందరో ఉన్నారు. అమ్మా నాన్న అనే పిలుపుకు దూరంగా తల్లిదండ్రుల ప్రేమకు శాశ్వతంగా నడుచుకునే ఈ చిన్నారులకు మనమే అన్నీ అవుతాం. వారికి మనం ఉన్నామనే భరోసా ఇద్దాం. ఎవరు లేరనే భావన తొలగించి వారికి మన ప్రేమను అందిద్దాం. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్థాపించినదే ఈ మనస్ఫూర్తి అనాథాశ్రమం. అమ్మా నాన్నల వారికి ప్రేమను చూపిస్తూ అన్నీ మేమే వారికి అన్ని అవసరాలు తీర్చడానికి పూనుకున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఇట్లు మీ మనస్ఫూర్తి.